ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పశ్చిమ బెంగాల్లో సీన్ రివర్స్ అవుతోందంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. దీదిగిరికి మోదీ చెక్ పెట్టబోతున్నారని సర్వే సంస్థలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో వస్తుందంటున్న సర్వే అంచనాల్లో లెక్కేంటి? మమతపై ప్రజలు నిజంగానే ఆగ్రహంతో ఉన్నారా? దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసింది. ఒకవైపు ఇండియా కూటమి, మరోవైపు ఎన్డీఏ రెండు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అయితే ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలవనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. బీజేపీకి 22 నుంచి 26 సీట్లు వస్తాయని తేలింది. టీఎంసీకి 14 నుంచి 18 సీట్లు దక్కించుకునే అవకాశాలుండగా కాంగ్రెస్ 1 నుంచి 2 సీట్లతో సరిపెట్టుకునేలా ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్లో హిందూ ఓటర్లు మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మమత ప్రభుత్వం ఒక వర్గానికి చెందిన వారిని ప్రోత్సహిస్తూ హిందువులను అణిచివేస్తుందనే ఆరోపణలున్నాయి. సందేశ్ ఖాళీ బసిర్హత్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ ను బీజేపీ కార్నర్ చేసింది. నిందితుడు షాజహాన్ షేక్ కు టీఎంసీతో సంబంధం ఉందని, అందుకే అతన్ని అరెస్ట్లో జాప్యం చేసిందని బీజేపీ దుమ్మెత్తిపోసింది. ఈ విషయంలో బీజేపీ వైపే ప్రజలు నిలిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బెంగాల్లో ఎన్నికలు జరిగినప్పుడల్లా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. అయితే రామనవమి సందర్భంగా ఊరేగింపుపై రాళ్లు రువ్వటం మమతకు మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మమత ప్రభుత్వం మౌనం వహించడాన్ని పలువురు తప్పుబట్టారు. మమతా బెనర్జీపై ప్రజల్లో ఆగ్రహం పెరగటానికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది బెంగాల్లోని పలు ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామ మందిరంతో బీజేపీకి ప్రత్యక్ష సంబంధం ఉండటం బెంగాల్లో ఆ పార్టీకి ప్లస్ గా మారినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా లోక్సభ ఎన్నికల సందర్భంగా పలు ర్యాలీలు నిర్వహించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఆ పార్టీ బెంగాల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. దాని ఫలితంగా ఈ రోజు బీజేపీ బెంగాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. బెంగాల్లో అవినీతి, ఉపాధి లేకపోవటం, ఫ్యాక్టరీల మూసివేత, శాంతి భద్రతల సమస్యలు సర్వసాధారణంగా మారటంతో అధికార పార్టీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇది కూడా బీజేపీకి ఓట్లు పడేలా చేసిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.